జబర్దస్త్ చేశారు కదా, సో మీకు జబర్దస్త్ నచ్చిందా, సినిమాలు నచ్చినాయి? అది డిఫరెంట్ అండి దేనికి దానికి. ఎందుకంటే ఇది స్టేజ్ కదా, ఇదొక జానర్. సినిమాది మళ్ళీ వేరే జానర్ అండి. అంటే ఇక్కడ మన ఇష్టం ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఏదైనా చేయొచ్చు. జబర్దస్త్ అంటే అవతల రియాక్షన్స్ బట్టి. సో ఇది డిఫరెంట్ మాట అండి. ఇదేంటంటే కంటెంట్ మీద వెళ్తూ ఉంటుంది. సో డైరెక్టర్ ఒకటి రాసుకుంటారు. సో మనకి ఏదైనా వచ్చినా కూడా మనం అప్పటికప్పుడు వేయలేం. డైరెక్టర్కి చెప్పి ఏమండి ఇది ఎలా ఉంది వేయొచ్చా అని చెప్పి అడిగి ఇన్ని డిస్కషన్స్ ఉంటాయన్నమాట. సో నాకు అది వద్దు, నాకు ఈ కంటెంట్కి ఎంతే కావాలి అని చెప్పేసి ఇదొక జానర్ అనమాట. సో ఏది నచ్చిందంటే రెండు నచ్చుతుంది. ఎందుకంంటే అక్కడ జబర్దస్త్ కనపడాలి, ఇక్కడ సినిమాలు కూడా చేయాలి, ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చేయాలన్నమాట. సో రెండు కూడా అంటే రెండు కళ్ళు అంటారు కదా, సో అలా. బేసిక్గా జబర్దస్త్ అనేటిది ప్రతి ఇంటికి అలవాటు అయిపోయిన ఒక షో అది. కానీ ఒక పాస్ట్ 3 years నుంచి కాంటెంట్ కొంచెం మిస్ఫైర్ అవుతుందని ఆడియన్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. మీరు కింద కామెంట్స్ చూసుకున్నా మీకు అర్థమవుతుంది, నేను ఏదో లేనిదేం చెప్పడం లేదు. సో ఎక్కువ అడల్ట్ కంటెంట్ మీద ఎక్కువ డ్రైవ్ చేస్తున్నారని చెప్పి టాక్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ జబర్దస్త్ ఆర్టిస్ట్గా యాజ్ వెల్ యాజ్ ఒక కామన్ ఆడియన్గా? నేను చెప్తానండి. యాక్చువల్లీ ఏంటంటే 10 years నుంచి ఒక షో నడుస్తుంది, జబర్దస్త్ అనే షో. సో 10 years నుంచి మనం షో నడుపుతున్నప్పుడు సో కంటెంట్ అనేది కొంచెం ఆల్రెడీ ఇప్పుడు చెరుకు గెడ పెడితే పిప్పి అలా అయిపోద్ది. సో అలా పిప్పి చేసుకుంటూ వచ్చేసారు. అంటే దొరకంది మొత్తం ఆలోచించి బొర్రబాదలు కొట్టుకుని మొత్తం అంతా చేసుకొచ్చేసారు. సో 10 years నుంచి నడుపుతున్నప్పుడు సో మనకి కామెడీ అది కొంచెం పలసపడవచ్చు, లేదంటే క్వాలిటీ తగ్గొచ్చు, అలా జరగవచ్చు. సో ఎవరైతే చెప్పారో, ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళు షో చూస్తలేదండి సీరియస్గా. నేను మీరు జబర్దస్త్ కనపడలేండి ఈ మధ్యన అంటున్నారు. సో మీరు చేస్తున్న వాళ్ళు ఏమో చూస్తలేదు. సో చూడకుండా ఇలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 2-3 years నుంచి కూడా రేటింగ్ తగ్గింది, అది అయిపోయింది, షో పని అయిపోయింది అంటున్నారు. కానీ అది ఏం జరగలేదండి. సో 10 years నుంచి మనం షో నడుపుతున్నప్పుడు దాంట్లో అవతవతలు ఉంటాయి. ఒకసారి నెగిటివ్గా వెళ్తుంటుంది, పాజిటివ్గా వెళ్తుంటుంది, పని అయిపోయింది, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో షో అయితే ఏం జరగలేదు. షో అయితే పర్ఫెక్ట్గా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే వెళ్తుంది. సో కొంతమంది బయటికి వెళ్తాం, సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో దానివల్ల ఏమైనా నెగిటివ్గా వచ్చి ఉండొచ్చు. అంటే నెగిటివ్ అని ఏం కాదు, కొన్ని షోసే ఫ్యామిలీ మొత్తం కలిసి చూడగలిగే షోస్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ టైటిల్ రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి అనేది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సంక్రాంతి టైటిల్ అనమాట మన తెలుగు ఆడియన్స్కి. సో అలాంటి షో దసరాకి వచ్చినా కూడా చూడొచ్చు, అది ఏ పండగకి వచ్చినా చూడొచ్చు. ఏ పండగకి వచ్చినా చూడొచ్చు, నో ప్రాబ్లం. సో మీ షో కూడా అలాంటిది అనమాట, అందరూ కలిసి కూర్చొని ఎంజాయ్ చేసే షో. సో ఇంట్లో కూర్చున్నప్పుడు కొంచెం వియర్డెస్ట్ డైలాగ్ డెలివరీస్ కానీ, వియర్డెస్ట్ మూమెంట్స్ కానీ ఫ్యామిలీతో చూడలేం కదా. అప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చే డిస్కషన్లో నుంచి వచ్చే క్వశ్చనే నేను మీకు అడిగాను. ఓకే, అడిగారు. సో మన ఇద్దరం సపరేట్గా ఇంకోసారి ఎలా దానికోసమే పెట్టుకుందాం. సో ఇప్పుడు కంటెంట్ ఏంటంటే రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి కదా. సో ఇది 9th వస్తుంది కాబట్టి పెద్ద టైం కూడా లేదు కాబట్టి సో దీని గురించి వెళ్దాం. అది సపరేట్గా మన ఇద్దరం పెట్టుకుందాం. నేను దీనికి ఒక ఇంటర్లింక్ ఉంది, నేను అందుకనే ఇంటర్లింక్ ఉంది. ఓకే, బేసిక్గా మన ఇద్దరం పెట్టుకుందాం అండి రోజు. అది ఇంటర్లింక్ ఏంటి అడిగింది దీనికి? ఓకే, ఇంటర్లింక్ ఏంటంటే జబర్దస్త్లో ఉండే కాంటెంట్ని కంపేర్ చేస్తే ఇందులో కాంటెంట్ ఉంది. మీరు పంతులు వేషం కానివ్వండి, తర్వాత వీళ్ళ రొమాన్స్ కానివ్వండి, అలా ఒక 2-3 కంటెస్టెంట్స్ చేసే స్కిట్లో ఉండే కాంటెంట్ ఏదైతే ఉందో నాకు కొంచెం కనిపించింది, అంటే ఎంటర్టైన్మెంట్ వేలో. సో అక్కడ ఎంత యూస్ వచ్చి ఎంత బాగా ఆదరించారో ఈ సినిమాను ఆ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తారా? ఆడియన్స్కి రెస్పాన్స్ మీకు ఇందా చెప్పానండి, అంటే 100 రూపాయలు పెట్టుకున్నా 150 పెట్టుకున్న టికెట్. సో ఇందులో అన్నీ ఉంటాయి అంటున్నానండి. కామెడీ ఉంటుంది. సో కామెడీ పరంగా అవి తగలొచ్చండి, ఎందుకంటే బాబీ నేను చేసాం కదా, పక్కనే ఉంటాము. సో ఆ టైప్ ఆఫ్ ఏదో లైట్గా అలా తగలొచ్చు, కాకపోతే ఆ కంటెంట్ అయితే రాదండి. ఎందుకంటే ఈయన రాసుకున్నదే మేము చేసాం అక్కడ. ఈయన డైరెక్ట్గా ఏదైతే అన్నారో సో అక్కడక్కడ అన్న పంచులు మేము వేసి ఏదైతే ఉన్నాయో అవి తగులుతూ ఉండొచ్చు, అంతేగాని ఇది డిఫరెంట్ ఫ్లేవర్ అండి ఇది అసలు. ఓకే డన్. అండ్ సత్యరాజ్ గారు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇప్పుడు ఓటీటీలు వచ్చినాక ఒక మీడియం రేంజ్ అండ్ లో బడ్జెటెడ్ ఫిలిమ్స్ ఏవి థియేటర్లో చూడటంలా. టు బి ఫ్రాంక్, మీకు తెలుసు, నాకు తెలుసు, మీ ఇద్దరికి తెలుసు. సో ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో మన వర్క్ని ప్రొజెక్ట్ చేయడం అనేది ఒక టెక్నీషియన్గా, ఒక ఫిలిం మేకర్గా మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది చూసినప్పుడు. కానీ ప్రొడ్యూసర్కి మాత్రం చాలా ఇన్వెస్ట్మెంట్ని, తన టైంని, తన బిజినెస్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే సక్సెస్ అయితే కాదు, ఫెయిల్ అయితే. సో ప్రొడ్యూసర్కి, హీరోకి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇది ఓటీటీ ఫిల్మా, థియేటర్ ఫిల్మా? ఓకే, ఇదైతే కంప్లీట్లీ థియేటర్ ఫిల్మ్ అండి. ఫస్ట్ థింగ్
మేము చేసింది కూడా దానికోసం. ఎందుకంటే ప్రతి డైరెక్టర్, ప్రతి హీరో, ప్రతి ఆర్టిస్టు 70mm చూసుకోవాలనుకుంటాడు. సో ఇంకా మీరన్న పాయింట్ ప్రొడ్యూసర్కి వీళ్ళకి ఎలా యూజ్ అంటే, ఒకటైతే చెప్తున్నాను, ప్రొడ్యూసర్కి మంచి సినిమా మేకింగ్ చేసామన్న పేరు అయితే వస్తుంది. యాజ్ ఎన్ హీరో నేను మంచి కథకి హీరోగా నేను వర్క్ చేశానని తనకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాగే ఎవ్రీబడి, ఇది బాబీ అవ్వచ్చు, దుర్గాజీ అవ్వచ్చు, అశోక్ అవ్వచ్చు, అందరూ చెప్పాలంటే వీళ్ళతో, ఈ ఆర్టిస్టులతో పనిచేయడం నా అదృష్టం భావిస్తున్నాను. బికాజ్ నాకు అంత టైం సేవింగ్ చేశారు వీళ్ళు. మీరు ఇందాకన్న పాయింట్లో జబర్దస్త్ ఎక్కడైనా టచ్ అయి ఉంటుందా అని, నా ప్లస్ కూడా అదే నాకు. వీళ్ళు ఒక 5 to 6 pages డైలాగ్స్ ఇస్తే జస్ట్ 10 minutes గ్యాప్ తీసుకొని సింగిల్ టేక్లో చేసేవాళ్ళం. అంటే 1 more టేక్లు లేవు, ఇంకా యాంగిల్స్ ఒకటి మార్చుకోవడం, క్లోజ్, మిడ్, వైడ్, అంతే, దట్స్ ఇట్. అంత హెల్ప్ అయింది వాళ్ళ వల్ల నాకు. సో నేను రాసుకున్న కథకి 100% అయితే న్యాయం చేశారు అందరూ కూడా, ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్. సో అందరికీ ఒక సక్సెస్ వస్తుందైతే నమ్ముతున్నాం. ఏదైనా కావచ్చు, థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేయాలి. సో గుర్తింపు అయితే వస్తుంది ఖచ్చితంగా. యాజ్ ఎ డైరెక్టర్గా నాకు ఇందాక బిఫోర్ ఇంటర్వ్యూలో అడిగారు ఏది హిట్ వస్తే ఏంటి, ఫ్లాప్ వస్తే ఏంటి. హిట్ ఫ్లాప్తో సంబంధం ఉండదండి. డైరెక్టర్గా అయితే నేను నమ్మేది మాత్రం ఎలా చేయగలిగాడు, వీడికి ఇది ఇచ్చాం ఇలా చేయగలిగాడు, ఒకవేళ ఇలా ఇస్తే ఇంకా బెటర్ చేయగలడు అనే నమ్మకాన్ని అయితే నేను తెచ్చుకుంటాను, నో డౌట్. అదే అదే ఒక డైరెక్టర్గా కానీ, రవితేజ గారు ఒక హీరోగా కానీ, మీరు ఒక మంచి వెర్సటైల్ యాక్టర్గా కానీ మీకు పేరు రావాలి. కానీ ప్రొడ్యూసర్ అనేటోడికి పెట్టిన పైసలే కదా రిటర్న్ రావాలి. అప్పుడే కదా ఇప్పుడు ఒక్కసారి పెట్టినవి రిటర్న్ వస్తే ఇంకొక ఆపర్చునిటీ మీకు ఇవ్వగలరా? ఎస్, కరెక్ట్ అండి. ఇది కూడా మంచి పాయింట్. నేనే చెప్తాను దానికి ఆన్సర్. ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఓటీటీలు, హిందీ రైట్స్ అని, అదర్ రైట్స్ అని అమ్ముకోకుండా, ఓకే ఇన్ కేస్ అమ్ముతూ కూడా థియేటర్ కానీ ఇంత స్టెప్ తీసుకున్నారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదండి. అంటే బిలీవ్ చేస్తేనే కానీ థియేటర్కి వెళ్ళరు కదా ఫస్ట్ థింగ్. సో ఆ బిలీవింగ్ అయితే వాళ్ళకు ఉంది, నో డౌట్. ఓకే. అండ్ నాకు సినిమాలో రొమాన్స్ కానీ, కామెడీ కానీ, ఫ్రేమ్స్ కానీ, షార్ట్స్ కానీ, విజువల్స్ కానీ పక్కన పెడితే యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం ప్రొఫెషనల్గా అనిపించాయి. అంటే అవి ప్రొఫెషనల్గా లేవని కాదు, ఇప్పుడు ఒక పెద్ద కమర్షియల్ సినిమా చూసినప్పుడు యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయి అలా అనిపించినాయి. సో దానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కొరియోగ్రాఫర్ ఎవరు? స్టంట్ కొరియోగ్రాఫర్ అయితే రాబిన్ సుబ్బు అండి. ఆయన చాలా ఫిలిమ్స్ చేశారు. ఎస్ పెద్ద మూవీస్ చేశారు ఆయన. ఆయన చేసిన దాంట్లో మాది కొంచెం చిన్న మూవీ అయిండొచ్చు, బట్ ఆయన సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారండి. ఓకే. మీరు అన్నట్టు మీకు ఇంపాక్ట్ కలిగిందంటే కారణం ఆయనే. ఓకే. ఐ హోప్ మీ సినిమా మంచి సక్సెస్ అయ్యి మీ అందరి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసి మీ ప్రొడ్యూసర్కి మంచి పైసలు తీసుకొచ్చి ఇలాంటి ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొకటి ప్లాన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. విష్ యూ ఆల్ ద వెరీ గుడ్ లక్, కీప్ ఎంటర్టైనింగ్ అస్ అండ్ కీప్ రాకింగ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన రాజుగారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి మూవీ టీంతో ఎక్స్క్లూజివ్ చిట్ చాట్. సో హీరోయిన్ అయితే తీసుకురాలేదు, సో దాచారు, సినిమా థియేటర్లోనే చూడాలంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్, దేవ్ టంపల. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.